Hi, hello and welcome to Freedom Presents Koncham Touch Lo Ante Chepta Season 4. Co-presented by South India Shopping Mall, Suvarna Bhoomi Infra Developers Private Limited, and co-powered by Denver Deodorant Body Spray, Continental Extra Instant Coffee, and special partner Sastribam Pain Balm. And ee roju Koncham Touch Lo Ante Chepta Season 4 lo ఓ అందమైన అమ్మాయి రాబోతుంది. ఆమెతో పాటు ఓ హ్యాండ్సమ్ బాయ్ కూడా రాబోతున్నాడు. వీళ్ళిద్దరూ చేసే అల్లరి అంతా ఇంత ఉండదు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అనుపమ అండ్ బెలంకొండ సాయి శ్రీనివాస్. సూపర్. ఇప్పుడు మా వాళ్ళకి అసలైన ఎనర్జీ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ. సూపర్. ఇద్దరు ప్లీజ్. వెల్కమ్ టు కొంచెం టచ్ లో అంటే చెప్తా సీజన్ 4. అండ్ చాలా చాలా హ్యాపీ మీరిద్దరు ఇలా రావడం. అండ్ వాట్ ఏ కాంబినేషన్. నాకు ఈ కాంబినేషన్ గురించి వినగానే, అంటే ఇద్దరిని కలిపి నేను పిలుస్తున్నాను ఈ షో కనిపించినప్పుడు, పేర్లు ఎంత చక్కగా ఉన్నాయి. అనుపమ పరమేశ్వరన్, ఓకే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అమ్మో, పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. అంటే ఇంత పొడుగాటి పేర్లున్న వాళ్ళు అనుపమ పరమేశ్వరన్ కాకుండా షార్ట్ గా ఎలా పిలవచ్చు? అను 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 మీకు ఇంకా సాయి సాయి అను సాయి. వెల్కమ్ టు KTUC4. జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయిందో మా అందరికి తెలుసు. ఇద్దరు ఈ షోకి వచ్చినప్పుడు మాట్లాడారు. అండ్ డెఫినెట్లీ మూవీ అంటే అంత ప్యాషన్ అండ్ చక్కగా మంచి మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటూ ఈ రోజు ఆ జర్నీ ఇన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ఇంత సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళడం అంటే, నా షోకి వచ్చిన తర్వాత అందరిది మారిపోతూ ఉంటుంది అనమాట. ఆఫర్స్ పెరుగుతుంటాయి, మూవీస్ మారుతుంటాయి. ఇలాంటి వాటి చప్పట్లు కొట్టరు మీరు. ఓకే ఓకే, తెలుగుగానే ఉన్నారు మా వాళ్ళు. అంటే చూడండి, ఆవిడ ఈ షోకి వచ్చినప్పుడు నైస్ రొమాంటిక్ సాఫ్ట్ ఫిల్మ్స్ చేస్తున్న ఈ వ్యక్తి అనుపమ గారు, అను గారు ఇప్పుడేమో అసిస్టెంట్ డైరెక్షన్ చేస్తున్నారు, తమిళ్లో సినిమా చేస్తున్నారు, మలయాళంలో ఒకటి చేస్తున్నారు. ఇలా ఎలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇంత మల్టీ టాస్కింగ్ ఎలా కుదిరింది మీకు? మల్టీ టాస్కింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అంతే. నేను ఎప్పుడు లైఫ్ లో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తుందని అనుకోలేదు. ఇట్ వాస్ బియాండ్ మై డ్రీమ్స్. సో ఐ కేమ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. దాని ఫస్ట్ ఫిల్మ్ తర్వాత నన్ను త్రివిక్రమ్ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేయడం, ఇదంతా ఇట్ వాస్ లైక్ అ మ్యాజిక్. అండ్ ఈవెన్ నౌ దట్ మ్యాజిక్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. యా. And super, and the magic is still working. Yeah, I'm happy for that. Thank you all for that. And ఇప్పటివరకు యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్స్ బెల్లంకొండ సాయి అంటే దట్ సాయి హీరోగా వస్తున్నారంటే గ్యారంటీగా కొడితే 4-5 ఎగురుతారు డెఫినెట్ గా. అంటే ఆ కట్అవుట్ కి అలాంటివి కావాలి. డాన్స్ ఎక్సలెంట్ గా చేస్తారు, యాక్షన్ ఎక్సలెంట్ గా చేస్తారు. బట్ దిస్ టైమ్ ఓ థ్రిల్లర్ లాంటిది, అంటే స్టోరీ బేస్డ్ కథ, ఒక నెరేటివ్ బేస్డ్ ఉన్న కథ. అంటే రెగ్యులర్ గా మీరు చేసే ఫార్మాట్ నుంచి బయటకు వచ్చి మీరు కొత్త ఫార్మాట్ లో ఒక సినిమా చేస్తున్నారు. అండ్ దట్ ఈస్ అ వండర్ఫుల్ మూవ్. ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళకి ప్రతిదీ కొత్తదనం కావాలి. అండ్ వాళ్ళతో పాటు మీరు మారుతూ వస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు దట్. అంటే ఎలా, హౌ డిడ్ దిస్ ఆల్ హ్యాపెన్? నథింగ్ అండి. అంటే నేను బేసికల్ గా ఐ డోంట్ ఫీల్ లైక్ అంటే మనం ఇలాంటి టైప్ జానర్ ఫిల్మ్ చేయాలి, లేకపోతే యాక్షన్ చేయాలి, లేకపోతే కమర్షియల్ సినిమా చేయాలి నేను ఎప్పుడు పెట్టుకోను. ఫ్రాంక్లీ చెప్తున్నాను. నా బేసికల్ నేను ఫస్ట్ సినిమా అలా చేశాను, తర్వాత వచ్చిన ఆపర్చునిటీ అలానే ఉన్నాయి. సో వాట్ ఎవర్ ఆపర్చునిటీ విల్ కమ్ మై వే, నాకు బెస్ట్ అనిపించింది ఆ టైంలో, నాకు నచ్చింది నేను చేస్తాను. అండ్ నేను రాక్షసన్ సినిమా చూడడం జరిగింది. అండ్ ఐ సా ద తమిళ్ వర్షన్ అండ్ ఐ వాజ్ బ్లోన్ అవే. అంటే ఆ ఫిల్మ్ చూసినప్పుడు నాకు నేను నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అయిపోయా. దట్ సేమ్ ఫీలింగ్ ఐ థాట్ మన ఆడియన్స్ కూడా వస్తుంది, ఎందుకంటే వండర్ఫుల్ స్క్రిప్ట్. సో అందుకోసమేనా రాత్రి 7:30 తర్వాత KBR పార్క్ లో జాగింగ్ చేస్తున్నారంట? చీకట్లో ఎవరు లేనప్పుడు జాగింగ్ అన్ని చేస్తున్నారు. నేను జనరల్ గా నేను యాక్చువల్ చిన్నప్పుడు చాలా లావు ఉండేవాడిని. సో KBR వాజ్ మై సెకండ్ హోమ్ లా ఉండేది ఆ వెయిట్ అంతా తాగడానికి. సో అలా ఏమైపోయిందంటే KBR బికేమ్ మై ఒక ఫేవరెట్ థింగ్ లాగా. ఎప్పుడు
హ్యాపీనెస్ వచ్చినా బాధ వచ్చినా ఏదొచ్చినా సరే ఒక ఇయర్ ఫోన్ పెట్టుకుని క్యాప్ వేసుకొని కేవీఆర్ లో జాగింగ్ చేస్తే ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ నాకు. ఇట్స్ గివ్ మీ లాట్ ఆఫ్ పీస్. ఓకే. అండ్ సో అలా జనరల్ గా ఎందుకంటే ముందు అనుకోండి 5కి వెళ్ళిపోయాడిని. ఇప్పుడు కిక్కు మంది గుర్తుపడుతున్నారు కదా, అక్కడ కూడా కథలు చెప్పేస్తున్నారు నాకు. నేను పరిగెడుతుంటే ఫస్ట్ హీరో ఎంట్రీ సార్, కార్ బ్లాస్ట్ సార్ కథలు చెప్పేస్తుంటే పొద్దున్న 7:30 మళ్ళీ ఎవరు డిస్టర్బ్ చేయరు. 7:30 యూ నో హ్యావ్ యువర్ ఓన్ పీస్ అని చెప్పి ఆ టైంలో చేస్తారు. సో ఇప్పుడు మీరు నేషనల్ టెలివిజన్ లో చెప్పారు కాబట్టి ప్రాబ్లం లేదు. సాయి గారిని ఎవరు కలుద్దాం అనుకున్నా 7:30 తర్వాత కేబీఆర్ పార్క్ లో స్పోర్ట్స్ తో కలిస్తే యూ కెన్ నెరేట్ ఏ సబ్జెక్ట్. నేను మానేశానండి, జాగింగ్ మానేశాను. జిమ్ లో ట్రెడ్మిల్ పరిగెడతాను. అండ్ దిస్ ఇస్ న్యూ, అంటే మేము కొత్తగా వింటున్న విషయం ఇది. అండ్ అన్నిటికంటే కొత్తగా వింటున్న విషయం మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా జాబ్ తీసుకోవడం. అంటే ఫస్ట్ టైం నేను వినడం ఇలాంటిది. అది నిజమా అబద్ధమా నాకు అర్థం కాదు. నేను ఫస్ట్ మూవీలో క్యారెక్టర్ ఏమనుకున్నాను, నా ఆవిడ పిక్చర్స్ ని మేము రెగ్యులర్ గా ఫాలో అవుతాం. ఎందుకంటే మీరు ఫాలో అవ్వకపోయినా ఆ పిక్చర్స్ మళ్ళీ ఫాలో అయ్యేలా చేస్తాయి. ఆవిడ డిజిటల్లో అంటే ఇన్స్టాగ్రామ్ గానీ ట్విట్టర్ గానీ ఎక్కడైనా సరే మనం ఓపెన్ చేయగానే ఫస్ట్ అనుపమ గారు పైన కింద తగులుతాయి, ఎక్కడ మిస్ కానికుండా వస్తుంటాయి అన్నమాట 2 పిక్చర్స్. అండ్ అలాగే వేరే వాళ్ళు ఎవరు ట్వీట్ చేసినా వాళ్ళకి కూడా లైక్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇట్స్ నైస్. అంటే ఇంత బిజీ లైఫ్ లో మీకు వాట్ ఈస్ కరెంట్ ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్ ఎవర్ వాటిని కూడా ఫాలో అవుతున్నారు, బాగుంది. ఇవి నాకు అర్థం అవుతాయి, కనిపిస్తున్నాయి. ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఫోటోలు నాకు అసలు అర్థం కాలే అవి చూసాక. మీకు అసలు అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలన్న థాట్ ఎందుకు వచ్చింది? సో యాక్చువల్లీ నేను ఫస్ట్ ఫిల్మ్ చేసినప్పుడు, ప్రేమం చేసినప్పుడు, ఐ టోల్డ్ అల్ఫోన్స్ పుత్రన్, ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, అప్పుడే ఐ టోల్డ్ హిమ్ ఐ నీడ్ టు అసిస్ట్ యూ ఇన్ యువర్ సెకండ్ ఫిల్మ్. అప్పుడే నాకు ఉండేది, నాకేదో ఒక చాలా రెస్పెక్ట్ టెక్నీషియన్స్ మీద. లైక్ నేను చేసిన పని కంటే చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా డిఫికల్ట్ అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. సో ఐ ఫీల్ మై వర్క్ ఇస్ ఫార్ ఈజియర్ దెన్ దేర్స్. సో అప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉంది, ఏదో ఒక ఫిల్మ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలి. బియాండ్ బికమింగ్ ఎ డైరెక్టర్, ఒక యాక్టర్ గా ఇట్ హెల్ప్స్ యూ అ లాట్ టు ఇంప్రూవ్. సో ఇప్పుడు లైక్ ఐ వర్క్ ఫర్ అ ఫిల్మ్ ఇన్ మలయాళం అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ద టీమ్. సో దుల్కర్ సల్మాన్ ఇస్ ప్రొడ్యూసింగ్ దట్ ఫిల్మ్. సో దుల్కర్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో నాకు లైక్ ఒక కంఫర్ట్ జోన్ అది. సో ఐ వెంట్ దేర్, ఐ వర్క్డ్ ఫర్ 36 days as an AD and ఇంకా సెకండ్ స్కెడ్యూల్ ఇంకా 2 days లో స్టార్ట్ అవుతుంది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు గో బ్యాక్ దేర్ అండ్ ఇట్ వాస్ వండర్ఫుల్ జర్నీ ఫర్ మీ. అయినో అంటే ఏడీ కింద ఉన్నప్పుడు యాక్షన్ అనగానే మర్చిపోయి మీరు కెమెరా ముందుకు వెళ్ళిపోతున్నారా? ఏదైనా అలాంటివి జరిగా? అసలు లేదు, అది మొత్తం డిఫరెంట్, లైక్ ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్. అక్కడ ఐ డోంట్ యూస్ క్యారవన్, నో అంబ్రెలాస్, ఫుల్లీ ట్యాన్డ్. వాటర్ తాగాలంటే అందరూ వెళ్ళినట్టు లైక్ ఒక బకెట్ లో మినరల్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. సో ఐ టేక్ బాటిల్, డ్రింక్, everything I have to do by myself. So, and waking up at 5 o'clock in the morning and sometimes sleeping at 3 o'clock, again sleeping for 1 hour. So, but na life lo nenu experience chesina best days adi. సూపర్. అండ్ ఇంత బ్యూటిఫుల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటే నేను సినిమా సెట్ పొద్దున వెళ్ళిపోయాను. సార్ మీకు ఈ సీన్ లేదు, పర్లేదు సార్ చేసేద్దాం, ఏముంది దాంట్లో పక్కన చదువుతాను. బట్ డెఫినెట్లీ అంటే మీరున్నారని కాదు కానీ నాట్ ద టాపిక్, బట్ మోస్ట్ సీరియస్ థింగ్, నిజంగా చాలా మోస్ట్ హార్డ్ వర్కింగ్ డిపార్ట్మెంట్స్ అన్ని ఉంటాయి, అన్ని 24 క్రాఫ్ట్స్ లో ఉంటాయి. అండ్ వాళ్ళతో పాటు మన కళ్ళ ముందు కనిపించేది డైరెక్టర్ కి మనకి కనెక్షన్ ఉంచేది ఆ అసిస్టెంట్ డైరెక్టర్స్, ఆ డైరెక్షన్ టీమ్, ఆ డిపార్ట్మెంట్ నిరంతరం పనిచేస్తూ ఉంటారు, స్క్రీన్ ముందు కనపడరు. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ దోస్ డైరెక్షన్. ఓకే, సో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ గా ఉంటారు మనకి. మనం చేసే మంచైనా మనకి ఏదైనా ట్విస్ట్లు వచ్చినా వాళ్ళ వల్లే రావాలి, మిగతా వాళ్ళందరూ బాగానే ఉంటారు. అండ్ సాయి, మీకు ఎల్కేజీ నుంచి ఏదైతే గ్యాంగ్ ఉన్నారో ఇప్పటికీ ఆ గ్యాంగ్ కంటిన్యూ అవుతున్నారు అనుకుంటా. సేమ్ మీ అల్లరిలో వాళ్ళు కూడా పార్ట్నర్స్ ఇన్ క్రైమ్, ఎవ్రీథింగ్ లైక్ పార్ట్నర్స్, లవర్స్. అండ్ ఐ మీన్ బేసికలీ ముందు మేము జూబ్లీస్ ఉన్నప్పుడు హార్డ్లీ దేస్ టు బి ఎనీ హౌసెస్. అంటే అందరూ అప్పుడు మైగ్రేట్ వచ్చాం కదా అందరూ, యూనో. సో హార్డ్లీ ఒక 30-40 హౌసెస్ ఉండే, వీ కెన్ కౌంట్ ఆన్ దెమ్. వీ యూస్ టు వాక్, ప్రతిరోజు వాక్ చేయటం, ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళటం, సాయంత్రం క్రికెట్ ఆడటం, కలిసి ట్యూషన్స్, చదవడం తప్ప అన్ని కలిసే ఉండేది. కాదండి, నేను జెన్యూన్గా మర్చిపోయాను. అవును, నిజం. నిజంగా అంటే బట్ ఫిల్మ్స్ వన్ ప్యాషన్. 10th వరకు కూడా అంత ఉండేది కాదు కానీ, బట్ ఆఫ్టర్ ఒకసారి 10th అయిపోయిన తర్వాత వన్స్ వి థాట్ ఐ వాంట్ టు బికమ్ యాక్టర్, ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్. అండ్ ఎందుకంటే నాకు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి బాగా తెలుసు, ఇంకా చిన్నప్పటి నుంచి పెరిగింది ఇదే. నేను 3 years ఉన్నప్పుడు మా ఫాదర్ ప్రొడ్యూసర్ అప్పటికే. అవును. అండ్ మా ఫాదర్ అంత కష్టపడి వీ హావ్ సీన్ స్టెప్ బై స్టెప్, బట్ వీ హావ్ నెవర్ బీన్ లైక్ దట్. అండ్ మా ఫాదర్ చాలా కష్టపడి ఆ పేరు సంపాదించున్నారు. అండ్ ఐ నో హౌ మచ్ హార్డ్ వర్క్ ఇట్ టేక్స్. సో ఆయన ఇన్నేళ్ళు కష్టపడింది నేను ఒక సినిమాతో పోగొట్టగలుగుతాం, ఆర్ ఐ కెన్ టేక్ హిమ్ 1 step higher with my career, with my whatever work I do. For that I genuinely work very hard
అండ్ మేడ్ షూర్ అన్ని డిపార్ట్మెంట్స్ మనం పర్ఫెక్ట్ అనిపించుకోవాలని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయి ట్రైనింగ్ అయ్యి మై ఫస్ట్ ఫిల్మ్. అయినో డెఫినెట్ గా, ఎందుకంటే అందరు ఐస్ ఉంటాయి అండ్ హూ ఇస్ హీ ఎవరు అని. ఎందుకంటే మీరు అంటున్నట్టు యువర్ లిటిల్ మోర్ హెల్దీ రాకముందు, దాన్ని టోన్ డౌన్ చేసి చక్కగా ప్రాపర్ షేప్ లోకి వచ్చి యు డిడ్ డాన్స్, యు డిడ్ మార్షల్ ఆర్ట్స్ అన్ని నేర్చుకుని, అంటే యు నెవర్ కేమ్, ఇట్ వాస్ ఎన్ ఈజీ వే. 19 years అసలు హార్డ్లీ ఎనీథింగ్ 19 years అప్పుడు ఫస్ట్ ఫిల్మ్ బి వినాయక్ సార్, సమంత, ప్రకాష్ రాజ్ సార్, ఇట్ వాస్ ఎ బిగ్ కాస్ట్. అండ్ అంతే చక్కగా అందరూ యాక్సెప్ట్ చేశారు ఆ సినిమాని. అండ్ అంటే ఇప్పుడు ఆడిషన్స్ ఎప్పుడైనా ఇచ్చారా మీరు? నేను అంటే ఐ డిడ్ ఇన్ బాంబే ఊరికి సరదాగా, అది కూడా ఎక్స్పీరియన్స్ కోసం. పూరా హిందీ మే आता है హైదరాబాదీ హిందీ బ్రదర్. आओ नको ओल्ड सिटी का हिंदी क्या रे भैया कैसा है, అంటే అన్ని सब ठीक ठाक है ना. आता है जाता है. సో ఆడిషన్స్ అలా. సో మీ ఆడిషన్స్ మీరే ప్రిపేర్ అయ్యారా, మీ ఫ్రెండ్స్ మీ ఫొటోస్ పంపించారా? యా అవును, నా ఒక ఫ్రెండ్ అర్చన అని పేరు. సో అమ్మాయి షీ వాజ్ లైక్ ఆస్కింగ్ మీ టు సెండ్ పిక్చర్స్, కానీ ఎంతమంది సెండ్ చేస్తారు, లైక్ నివిన్ పాల్ ఈస్ పుట్టింగ్ అ కాస్టింగ్ కాల్. సో లైక్ అన్ని ఫొటోస్ మధ్యలో నా ఫోటో హూస్ గోనా సీ దట్ అని చెప్పి ఐ సైడ్ వదిలే, అవసరం లేదని చెప్పి షీ టుక్ మై సెల్ఫీస్ అండ్ ఆల్ అదర్ పిక్చర్స్ పాసిబుల్ అండ్ షీ ఫార్వర్డెడ్ ఇట్ టు ద టీమ్. సో మీరు కూడా ఆడిషన్స్ ఇచ్చారు? Yeah, and after that they called me for first audition and they rejected me in the first audition. Then tarvata 2 weeks tarvata malli they called me for the second audition and I got it. బట్ ఇద్దరి దట్ స్ట్రగుల్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ స్టేజ్ నుంచి ఆడిషన్స్ ఇస్తూ అండ్ మిమ్మల్ని మీరు గ్రూమ్ చేసుకుంటే ఈ స్టేజ్ వరకు, వాట్ ఏ జర్నీ. ఓకే, సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, రాక్షసుడు. వాట్ ఏ టైటిల్. నిజంగా సినిమాల్లో మన టైటిల్ విన్నప్పుడు హీరో బేస్ టైటిల్ ఉంటే హీరో రాక్షసుడా అని అడుగుతారు. ఇందులో హీరో రాక్షసుడు కాదు కానీ ఇన్స్పెక్టర్. అది మూవీలో చిన్న ట్విస్ట్. చెప్పకూడదు చిన్న ఉంచాలి కదా. కానీ చాలా బాగుంది. ఈ మూవీలో మంచి ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఒకళ్ళు టీచరు, ఒకళ్ళు పోలీస్ ఆఫీసర్, రెండు సర్వీసే. చాలా అద్భుతమైన సర్వీస్. అంటే నేను ఈ రెండింటి గురించి బాగా ఆలోచించాను సార్. ఎంత ఆలోచించానంటే అసలు మామూలుగా లేదు. ఇంత ఆలోచించే నాకు ట్విస్ట్ వచ్చింది. ఇప్పుడు మూవీలో ఇంట్లో కోసం గిఫ్ట్ బాక్సులు వస్తూ ఉంటాయి. సో గిఫ్ట్ బాక్స్ వస్తే మొత్తం కథ అంతా నడుస్తూ ఉంటుంది. నేను కూడా మీ ఇద్దరి కోసం 2 గిఫ్ట్ బాక్స్ తీసుకొచ్చాను. నేను గిఫ్ట్ బాక్స్ ఇస్తాను, నేనేం చెప్పను, దాన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుందో మాకు చెప్పాలి. ఓకే, ప్రవేశపెట్టండి. ఇందులో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి తీసి చూడగానే మీకు అర్థం అవుతుంది మీరు ఇప్పుడు ఏ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు. మా స్కూల్ టీచర్ లాగే ఉన్నారా వీళ్ళు? అన్ని డౌట్లు వస్తున్నాయి. నేనే చింపేస్తా, నేనే తీస్తా ప్రాపర్టీ బయటికి. ఓకే అనుపమ గారు, ఇది మీకోసం. ఓకే, వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. స్టూడెంటా? అవును సార్, మీరు స్టూడెంట్, నేను స్టూడెంట్. సో టీచర్ ఈవిడ. ఓకే, అప్పుడు నేనేం చేయాలి? టీచర్ ఏం చేయాలి? 2 into 2 4. ఓకే, ఇవన్నీ కళ్ళ చూడు. యా పాసిబుల్లీ యా. భయ్యా బల్బం ఇచ్చారు. అదేంటి సాంగ్, ఏంటి ఫేమస్ సాంగ్? వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్లే చేయండి అమ్మా. ఇక సాయి నేను వాళ్ళ లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు. మాట్లాడకూడదని నేను చాలా సార్లు చెప్పాను. అంటే టీచర్ గుడ్ మా గుడ్ సాయి టీచర్ కొడుతున్నాడు. మమ్మీకి చెప్తా. బెంచ్, సేమ్ బెంచ్, బెస్ట్ ఫ్రెండ్స్. హోంవర్క్ చేసావా? ఎస్ మేడం. అబద్ధం టీచర్, రాత్రి ఇద్దరం గోళీలు ఆడుకో. గోళీలా? హోంవర్క్ చేయలే. A plus B whole square? A square, B square, A plus B. And arms? పనిష్మెంటా? Obviously. ఓ కొట్లేదు ఇంకా. కూర్చో. సాయి టీచర్ నాకు నచ్చలా. వాచిపోయింది. First question. 16 into 8 is equal to?
త్వరగా 5 వరకు నేను కౌంట్ చేస్తాను. అప్పటికి ఆన్సర్ రాయాలి. టిప్ టిప్ 1 2 6:48 4 ఇక్కడ వేసుకున్నాను. 1 2 3 4 ఒక నిమిషం మేడం. 8 1 సార్ 8 టిప్ టిప్ 4 అమ్మా టిప్ టిప్ 5 సార్ 1 8 4 8 4 4 టిప్ టిప్ 6 What is the answer? 1 2 8 128 128. Aha, acha, show that. మ్యాథ్స్ రండి. Okay, good. See, ఇక్కడ మన ఇంత క్యాలిక్యులేషన్ చేశాడు. నేను చూడండి సింపుల్ గా రాశాను. ఇప్పుడు మ్యాథ్స్ క్లాస్ అయిపోయింది. ఓకే తెలుగు క్లాస్ యాపిల్ ని తెలుగులో ఏమంటారు? యాపిలు క్యాబేజ్ ని తెలుగులో ఏమంటారు? క్యాబేజు అనుపమ అంటే ఏంటి? అను ప్లస్ ఉప్మా. What am I? What is this of mine? అను అంటే అను ప్లస్ ఉప్మా. ఆహా అరే నన్ను గట్టి కొట్టాను మెల్ల కొడుతున్నారు రీ టీచరు. అందుకే స్కూల్కి రానండి. పద్యం పోయం కావాలి. సాయి get up. స్టాండ్ ఆన్ ద బెంచ్. ఆయన మామూలు నుంచి ఉంటే స్టాండ్ ఆన్ ద బెంచ్ లో ఉంటాడు ఆయన. ఈ ఫేవరెట్ పోయం. చేత వెన్న ముద్ద చెంగల్వపు దండ బంగారు మల్తాడు. ఫేవరెట్ పోయం. అటజని గాంచి భూమి సుడంబర చుంబి శిరస్సర చెరి పటల మొహోర్ దువంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నట నానుకూల పరిఫుల్ల కలాప జలమన్ కరటక చెరకయం కరపాంతి సారము సీత శైలము. ఉంటారు. ఇది మంత్రమా పోయమా? వెరీ వెల్ డన్. క్లాస్ అయిపోయింది. 2 days పట్టేలా ఉంది నాకు. అమ్మా వెరీ వెల్ డన్ టీచర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గురువు గారి బాక్స్ లో ఏ ఐటమ్స్ ఉన్నాయి చూద్దాం. వావ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే డైరెక్టర్ గారు నాదా? మీరు డైరెక్షన్ చేస్తారా? మీరు ఏడి, మీరు డైరెక్టర్, నేను హీరోయిన్. ఫస్ట్ ఇప్పుడు ఏ సీన్ సార్? ఇప్పుడు లిప్ లాక్ సీన్, బిక్నీ సీన్, బీచ్ లిప్ లాక్ మీరు ఎలా చేస్తారు? ఎవరైనా కావాలి కదా. హీరోయిన్ ఎవరైనా వస్తారా ప్లీజ్? ఒక లిప్ లాక్ సీన్ ఇక్కడ మనం చేయాలి. ఇక్కడ సీన్ వరకు చాలు. ఓకే రండి ప్లీజ్. ఫ్లో లో మేడం దట్ స్క్రిప్ట్ ఇస్ డిమాండింగ్ అంతే. సార్ ఆ స్క్రిప్ట్ మేడం, ఆ స్క్రిప్ట్ కి చాలా ఇంపార్టెంట్ మేడం ప్లీజ్. ఆ లిప్ లాక్ సీన్ లేకుండా ఆ ఫిల్మ్ కుదరదు. No, not today. See, listen, tell it to your director. Okay? Ma'am is not letting that happen, sir. లిప్ లాక్ సీన్ నేను లిప్స్టిక్ ఓన్లీ లోవర్ లిప్ తెచ్చిన, పై లిప్ తెచ్చుకోలేదు. కనీసం ఒక లవ్ ప్రపోజల్ ఏమన్నా? ప్రపోజల్ సీన్ మ్యామ్. సో ద హీరో ఇస్ గోనా కమ్. మన డైరెక్టర్ ఫస్ట్ యాక్ట్ చేసి చూపిస్తామని చెప్తున్నారు. సో హీరో గారు వస్తారు. రొమాంటిక్ సీన్ అది. ప్రపోజల్ సీన్. ఓకే హీరో ప్రపోజ్ చేయాలి, నేనైతే చేయను. ఓకే హీరో. సో హీరో గారు ఇప్పుడు క్యారవన్ లో ఉన్నారు కాబట్టి లెట్ హిమ్ టేక్ రెస్ట్. సో ప్రస్తుతానికి అది హీరో గారు, మీరు హీరోయిన్ గారు. ఓకే సో మీరు హీరోని ప్రపోజ్ చేయడం ఇప్పుడు షార్ట్. రెడీ కదా? సో సార్ షార్ట్ రెడీ. సో మీరు ఒకసారి రిహర్సల్ కి హెల్ప్ చేస్తారా? హీరోయిన్ గారికి కావాలంట మీ హెల్ప్. కాదండి పర్ఫార్మెన్స్ ఇమోషన్స్ రావాలంటే ఒకే ఒక సీన్ కదా మేడం చేస్తారు. ఓకే డన్ రెడీ. కెమెరా రోల్ చేయండి. రిహర్సల్. సో ఈ సీన్ లో ఏంటంటే హీరో గారికి ఇంకొక అమ్మాయిని చాలా ఇష్టం, అమ్మాయి అంటే చాలా ప్రేమ. సో మీకు అది తెలిసిందా? కానీ మీకు తన్ని వదిలేయడం ఒక వన్ సైడ్ లవ్ ఎప్పటి నుంచి? LKG నుంచి జరుగుతుంది. మీరు LKG ఉన్నప్పటి నుంచి జరుగుతుంది. సో అది ఇంతవరకు ఎక్స్ప్రెస్ చేయలేదు. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఎక్స్ప్రెస్ చేయబోతున్నా. సో అది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది అన్నది మీరు కొంచెం ఆలోచించి అది చేస్తే మనకి ఆ ఫీల్. ఇప్పుడు ఇంత కథ ఎలా? Let's go for the take. Ready? Okay. Camera rolling. Clap in. Take 1 action. కృష్ణ నీతో నా పరిచయం ఇప్పటిది కాదు. మరి ఇంకెప్పటిది?
ఎల్కేజీ బి సెక్షన్ రోల్ నెంబర్ 21 లో. ఓ సుమలిక వాట్సాప్ హౌ ఆర్ యు? ఆవిడెవరు? ఓకే, ఐఎమ్ సుస్మిత. ఓకే ఓకే. ఎల్కేజీలోనే నీ హైట్ చూసి పడిపోయా. అప్పటి నుంచి టీచర్ ఏ ఫర్ యాపిల్ అంటుంది, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అంటున్నా, ఎస్ ఫర్ సాయి 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 అంటూ ఉన్నాను. 4th క్లాస్ లో నువ్వు ఫెయిల్ అయినప్పుడు టీచర్ తో గొడవ పడ్డాను. 5th క్లాస్ ప్రమోట్ చేయించాను. నీ కోసం పనిష్మెంట్ నేను గోడ కుర్చీ చేశాను. గోడంతా అరిగిపోయేలాగా గోడ కుర్చీ చేసి ఇప్పుడు నువ్వు శైలజ శైలజ అనుకుంటే వేరే అమ్మాయి వైపు చూస్తున్నావు. ఈ చిట్టుగుండే ఎంత తట్టుకుంటుంది. ఓకేనా? పర్ఫెక్ట్ మేడం. ఇంకా ప్రపోజల్ ఇంకా అవ్వలేదు. బట్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నిన్ను వదిలి నేను ఉండలేదు. నువ్వు శైలజ దగ్గరికి వెళ్ళిపో. బట్ వెళ్లే ముందు నన్ను చంపేసి వెళ్ళిపో. మేడం చేయి పట్టుకో. ఈ చెయ్యే ఈ బంధమేం. ఇంకొకటి. అవును, డైరెక్టర్ ఆవిడ నువ్వు అసిడేటర్ కదా? తెలుగులో డబ్బింగ్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట. బట్ థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెల్. ఓకే, సో ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ సినిమా గురించి కాస్త టీజర్ ఏంటో తెలిస్తే ఇంకొంచెం డీటెయిల్ గా నేను మీతో మాట్లాడాలి. రైట్? సో టీజర్ ప్లీజ్. This man is suffering from antisocial personality disorder. సింపుల్ గా చెప్పాలంటే వాడొక సైకో. వాడికి నొప్పంటే ఏంటో తెలియదనుకుంటా. రాక్షసుడు. చాలా ఇంటెన్స్, చాలా సీరియస్ గా, అంటే ఆ కేసెస్ డీల్ చేస్తున్నప్పుడు ప్రతిదీ సాల్వ్ చేసుకుంటూ ఎవ్రీడే ఒకటి అన్లాక్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్. అంటే సినిమా చూస్తున్న వాళ్ళకి కూడా ప్లాట్ ఎవరు బయట చెప్పకుండా హ్యాపీగా ఉంచితే థియేటర్లో వెళ్ళి దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అండ్ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చూడాలి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అండ్ చూసిన తర్వాత గ్యారంటీ వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తారు, ఆ సినిమా తీసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తారు. సో డూ వాచ్ ఇట్ ఇన్ నియరెస్ట్ థియేటర్స్. ఓకే, సో ఇప్పుడు అంత సీరియస్ సినిమా చూసిన తర్వాత ఇప్పుడు కొంచెం లైట్ మ్యూజిక్ కదా. 100%. ఓకే, మీ ఇద్దరు ముందు చిన్నప్పుడు మనం ఆడుకున్న విజిల్ పెట్టాం. సో అదే మీ బజర్. మా V4 గ్యాంగ్, ఇట్స్ వండర్ఫుల్ గ్యాంగ్. అండ్ ఈ నలుగురు గ్రేట్ టాలెంట్. వీళ్ళు ఎప్పుడు మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. ఎస్, వాళ్ళని చూడకుండా మనం ఒకసారి మ్యూజిక్ వింటే చాలా పెద్దవాళ్ళు సీనియర్స్ ప్లే చేస్తున్నారు అనిపిస్తుంది. బట్ వీళ్ళల్లో హైయెస్ట్ క్లాస్ చదువుతున్న వాళ్ళు 4th క్లాస్. అలాగే సో 4th, 5th, 6th and 7th అందరూ ఉన్నారు. బట్ ఇంత స్మాల్ ఏజ్ లోనే గ్రేట్ టాలెంట్ ఇది. ఇందాక ప్లే చేస్తున్నప్పుడే యా. అండ్ వీళ్ళు హోమ్ స్కూలింగ్ చేస్తూ మ్యూజిక్ తో పాటు స్టడీస్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వండర్ఫుల్ కెరియర్ ఉండబోతుంది వీళ్ళకి అని ఇప్పుడే తెలుస్తుంది. ఆ వయసులో నేను రిపోర్ట్ కార్డు మీద సంతకాలు దిద్దుకోవడాలు ఈ పనులు చేస్తుంటే అండ్ దే హావ్ బీన్ వండర్ఫుల్. సో మై ఫేవరెట్ బ్యాండ్ దిస్ ఇస్ V4. సో ఐ గైస్ రెడీ? ఓకే, ఇక్కడ నుంచి ఒక ట్రాక్ ప్లే చేస్తారు. అండ్ ఆ ట్రాక్ వినగానే మీకు ఏ సాంగ్ అయితే గుర్తొస్తుందో, ఎవరికి ఫస్ట్ గుర్తొస్తే వాళ్ళు విజిల్ వేయాలి. ఐ డోంట్ నో తెలుగు సాంగ్స్ కదా నాకు. ఓ పని చేద్దాం, ఆ సాంగ్ మీరు ఏ భాషలో పాడినా పర్లేదు మాకు. ఓకే ఓకే, ఎవరు పాడకపోతే పనిష్మెంట్ ఉంటాయి, పాయింట్స్ ఉన్నాయి దీనికి. పాయింట్స్. ఓకే వెరీ ఇంట్రెస్టింగ్. గోల్డ్ మెడల్స్ విత్ డైమండ్ నెక్లెస్. హియర్ ఐ గో. ఫస్ట్ వన్.
సూపర్ అనుభవ్ గారు విసిలేశారు. చిన్న చిన్న ఆసై తిరగడికు మాసై రైట్ ఆన్సర్. ఎస్. ఓకే, సో రైట్ ఆన్సర్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ టైం నుంచి నన్ననాలు నిన్ని నీళ్ళు ఉండవు. పాట పాడితేనే పాయింట్ ఇస్తాం. ఓకే, సెకండ్ వన్. సాయి గారు హిందీయా తెలుగు ఏది వాడతారు? I can say I don't. Yeah, I know, but not in Telugu. I know in Tamil. I know. Let me sing in Telugu. Tamil I know. Tamil you know? You know 2 lines? Yeah. In Tamil. ஜரதிக்கடலோரம் உன் கண்கள் நான் கண்டேன் அம்மா 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 ఇక్కడికి వెళ్ళి పాడమ్మా. డ్రామా. No, I don't know the lyrics. పాట వచ్చిన వాళ్ళు మేము అస్సలు వదలం. No, I don't lyrics. Please. Sit. Next song. నెక్స్ట్ సాంగ్ పక్క. We'll sing. ఇద్దరికి ఈక్వల్ పాయింట్స్. నెక్స్ట్ ట్రాక్. That's too bad. I sang Uyirinu Uyiram first. తమిళ్లో తెలుగు రెండు అదొకటి. తెలుగు I guess Telugu. No, I guess in Tamil because I don't know Telugu. It's not that. Point is actually. అసలు తెలుగు తమిళ్ ఒకేసారి విన్నా ఇదే ఫస్ట్. రాగ్ ముందుకి చేస్తుంది. అసలు ఫస్ట్ టోన్ signature, let the signature come, dude. Let them play for a while. They're playing so beautifully. See the so kids' talent easy to also. find, yeah. See their talent. Encourage them. Yeah, let them play. That's what. We'll do one thing. We'll whistle and wait them to complete the song, music. ఓకే, సో ఇప్పుడు ఈక్వల్ స్కోర్ లోకి వచ్చారు. వెల్ ప్లేడ్. నెక్స్ట్ ట్రాక్. I did it first. రైట్ అంటే విజిల్ ఒకళ్ళు పాట ఒకళ్ళు పాడారు కాబట్టి ఇద్దరు రైట్ ఆన్సర్. సో చాలా తొండాడారు, నాకంటే బాగా తొండాడుతున్నారు వీళ్ళిద్దరు కలిసి. సో తొండాడారు కాబట్టి పాట పాడాల్సిందే. ఏ సాంగ్ పాడాలి? ముక్కాల ముకాబలా పాడతాం. తమిళ్లో నేను. You know Telugu? అరే వీళ్ళు ఇలా మాట వినరు కానీ You know Tamil? అరే ఈ పాట డాన్స్ వేయించేద్దారా బెస్ట్ రా. వావ్, సూపర్, వండర్ఫుల్. గురుగారు, అమ్మయ్య మనం పాట పాడినందుకు గాను ఆయన డాన్స్ చేశారు. క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. ప్రభుదేవ గారు పొడుగ్గా అయినప్పుడు డాన్స్ చేసినట్టుంది, చాలా బాగా కుదిరింది. సూపర్. ఏం నవ్వుతూ కూర్చుంటున్నారు? Sorry, sir. మనం పాట పాడాలి. అయ్యో, I danced. అయ్యో, ఇది డాన్స్ ఆయన టాస్క్, మీది సింగింగ్ టాస్క్. అర్రే, my voice is bad. మా కార్యకర్తలు, మా సంఘ కార్యకర్తలు ఒప్పుకోరు. రండి, కమాన్. దశలో శశిలా నిన్నే చూసాక మనసే మురిసే ఎగసే అలాగా ఏదో మైకంలో నేనే ఉన్నా
చాలురే అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వదనాయే అడగాలంటే కౌగిలే ఉంది పోరాడే గుండె నీదేలే వండర్ఫుల్, అసలు మామూలే లేదండి. మా సెటిల్ హమ్మింగ్ బర్డ్. అసలు హమ్మింగ్ బర్డ్ కాదు సార్, అసలు ఈ బ్యాండ్ తో వాళ్ళతో మా చిన్నారులతో ఆ గ్యాంగ్ తో మీరు పాడడం అండ్ అంత బ్యూటిఫుల్ సాంగ్ పాడడం, ఐ థింక్ గివ్ ఇట్ అ ఫర్. కమ్ ఆన్. బట్ వెరీ వెల్ ప్లేడ్. ఈ రౌండ్ సూపర్ గా ఆడారు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ V4 గ్యాంగ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఈ రౌండ్ కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. అండ్ ఈ రౌండ్ లో యాక్టింగ్ చేయడం కోసం మా ఈ హెడ్సప్ రౌండ్ లో చాలా క్షుణ్ణంగా వెతికి పరిశీలించి సైంటిఫిక్ గా చాలా ఆలోచించి కొన్ని అద్భుతమైన పదాలు తీసుకొచ్చారు మా వాళ్ళు. ఓకే, ముందు ఎక్స్పర్ట్ తో స్టార్ట్ చేద్దాం. అను గారు. ఎక్స్పర్ట్ నేను ఎక్స్పర్ట్ కాదండి. అయ్యో, భలేవారు మేడం. దీని తర్వాత టిక్ టాక్ కూడా చేస్తాం మీ చేత. రండి రండి మేడం. It's English words. Two are English words. Hooray! He's no more. Movie. Movie. Super hit. Nice. Wonderful. Blockbuster. Sleeping. Good night. Sweet dreams. Sleep tight. Dreams. That's it. Oh. Painting. Chapati. Roti. చపాతీని తిరగేశారు. రుమాలి రోటీ. బాగా పెద్దగా. దోశ. ఆ మోడల్. పెసరట్టు. ఇది 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 దొంకోళ్ళు కోళ్ళు పడ్డాం. ఇది డాన్సా? ఓకే. తొక్కుడు పిల్ల. అప్పడాలు ఒడియాలు వేసి. కబడ్డీ. ఓ, వెళ్ళి కష్టపడి లైన్ ముట్టుకొచ్చారా? ATM. పిన్ కొట్టాలి. క్యాష్. బాంబ్. స్కానర్. బాంబ్ స్క్వాడ్. బాంబ్ స్క్వాడ్ అని చెప్పి మళ్ళీ టెస్టింగ్ చేస్తున్నారు సార్ ఇవిడ. అయిపోయింది. ఓకే, చాలా బాగుంది. బాంబ్ స్క్వాడ్ అంటే ఇన్నాళ్ళు సామాన్లు ఎతికే వాళ్ళు, బాంబులు. ఇప్పుడు మనుషులు ఎతికింది. సో గురు గారు, ఇట్స్ యువర్ ఛాన్స్. హ్యాండ్ వాష్. రెయిన్బో. Magician. Magic show. Yeah.
హౌస్ డిస్కో ముక్కాల ముక్కాల హౌస్ పార్టీ సూపర్ ప్లేస్ లైట్స్ Lights. దివాలి రన్నింగ్ జాగింగ్ డోర్ ఎంట్రీ దొరికిపోయాడు పారిపోతున్నాడు ఎమర్జెన్సీ ఎక్సిట్ ఏంటి సార్ మా వాళ్ళు మరి దారుణంగా రాశారా? పోలీస్ పోలీస్ కమిషనర్ అంతే ఇన్స్పెక్టర్ సెక్యూరిటీ అలాంటి సెక్యూరిటీ ఆఫీసర్ వాచ్మెన్ వాచ్మెన్ గూర్ఖా మీరు కమిషనర్లు అలా ఇస్తారా గోరకాలు I'm waiting for Pradeep now. అయ్యో Yes, వీళ్ళు చాలా స్మార్ట్ అండి చాలా ఫాస్ట్ గా చెప్తున్నారు నా యాక్టింగ్ కూడా ఈజీ చెప్పేస్తారు కార్పెంటర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కార్పెంటర్ ఆర్కిటెక్ట్ సెట్ డిజైనర్ ఆర్ట్ డైరెక్టర్ ప్రోగ్రామ్ డిజైనర్ సెట్ హౌస్ ఇంటీరియర్ డిజైనర్ ఫోన్ మనీ డిపాజిట్ ATM గూగుల్ పే ఫోన్ బిల్ అవుట్ ఆఫ్ కరేజ్ ఓ నో బ్యాలెన్స్ రీఛార్జ్ Three of us are going in a bus, car. ఫ్యామిలీ Three of us are driving. Brake, sudden brake. Signal. టోల్ Toll gate. Toll gate. టోల్ గేట్ అరే నేను ఇంటికి వెళ్తారా నా వల్ల కాదు సార్ ఇది ఆడిటోరియం Audience. Audience. Politicians. రాజ్యసభ Court. స్పీకర్ అసెంబ్లీ Parliament. Eating. Food. Eating. Food. వెజిటబుల్ Shopping vegetables. Fruits. Custard. Fruit. ఫ్రూట్ ప్లాటర్ Fruit custard. Fruit salad.
అండ్ మేడం మీరిద్దరు ఆడిన ఈ స్పీడ్ నిజంగా ఇప్పటివరకు ఎవరు ఆడలేదు. ప్రతి షోలో మీరు చెప్తారు కదా. బట్ వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు. ఓకే సో ర్యాపిడ్ ఫైర్ అండ్ చాలా ఫాస్ట్ గా మేము క్వశ్చన్లు అడుగుతాం, మీరు చాలా ఫాస్ట్ గా ఆన్సర్ చేస్తారు. ఓకే, ప్లస్ ఆ మైనస్. నేను ఏదైతే వర్డ్స్ ఇస్తానో అవి మీకు ప్లస్ అనుకుంటున్నారా మైనస్ అనుకుంటున్నారా? ఓకే, క్యూట్నెస్ ప్లస్, ఎక్స్ప్రెసివ్ ఐస్ మైనస్. మైనస్. వై? Yes, it is plus, but ఏంటంటే నా ఎమోషన్స్ అంతా నా కల్లో కనిపిస్తుంది. సో అది ఇట్ ఒకవేళ ఇఫ్ ఇన్ లొకేషన్ ఐఎమ్ డల్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ వెరీ ఫాస్ట్. చాలా త్వరగా అర్థమవుతుంది. సో తెలిసిపోతుంది. డల్ ఉంటే ఎలా ఉంటాయి మీ కళ్ళు? హ్యాపీగా ఉంటే? కోపంగా ఉంటే? సార్ అదే తిడుతున్నాడు సార్ కళ్ళతో. అన్ని లోపల జరుగుతుంది, నేను బయట ఏం చూపించట్లేదు అంతే. ఓకే సూపర్. సింగిల్ సెంటెన్స్ ఆన్సర్స్. ఓకే, అకార్డింగ్ టు యూ లవ్. ఇట్స్ అన్ యాక్సిడెంట్. లవ్ ఇస్ అన్ యాక్సిడెంట్. అదొక హఠాత్ పరిణామం. ప్రేమ అనేది ఒక హఠాత్ పరిణామం. వెరీ గుడ్. మ్యారేజ్? ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ but most difficult, equally beautiful and most difficult thing to balance. ఇప్పుడిప్పుడే కొన్ని ఉద్దేశాలు ఉండే నాకు, అది కూడా పోగొట్టేలా ఉంది కూడా. ఓకే, వాట్ డు యు థింక్ అబౌట్ డేటింగ్? Dating, it's వాళ్ళ ఇష్టం కదా. Dating, it's nice, like it's good to know a person. ఇవి చాలా బాగా మాట్లాడుతున్నా అయితే. ఫ్లర్టింగ్? Flirting అన్నది it's a part of life, it's a part of age, but keep your limits. Yeah, know your limits, especially to girls. Yeah, ఓకే, don't get trapped by people. వలలో పడద్దు అంటున్న అనుపమ. ఇదేముండదు, తమ్ముళ్ళు వేరే ఉంటుంది మాది. ఓకే, మీరు ఫ్లర్ట్ చేశారు ఎప్పుడైనా? Yeah, I have. ఫుల్లీ హెల్తీ ఫ్లర్టింగ్. అసలు అలా సెట్ అయితే ఇప్పుడు వచ్చినప్పుడు నేను అడిగాను కదా పెళ్లి చేసుకుందామని. అది నిజం కాదా? ఐ లైక్ నిజం. ఐ మీన్ ఇప్పుడు అర్థమైంది కదా. మమ్మీ ఫుల్ లైటర్ వెళ్ళి పెడుతుంది అందరినీ. హెల్దీ ఫ్లర్టింగ్ ఇదే సార్ బాగుంటుంది. అన్నట్టుంటుంది, అలా నవ్వే లోపల ఇలా లాగేసి నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే. అరే ఆవిడ జోక్ గా ఉంటుంది, సీరియస్ గా ఉంటుంది, అర్థం కావట్లేదు నాకైతే. ఓకే గురుగారు, ఇప్పుడు మీకోసం అగ్రీ డిసగ్రీ, కంప్లీట్ మాస్ హీరో. బట్ ఇట్స్ బ్లెస్సింగ్. ఐ అగ్రీ. అంటే పీపుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు కానీ ఈ స్టేట్మెంట్ మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అగ్రీ. అగ్రీ. కంప్లీట్ మాస్ హీరో. వెరీ గుడ్. కొంచెం ఓపిక ఎక్కువ 200% ఉందా? ఓపిక. తన వీక్ పాయింట్స్ తనకి తెలుసు, మీకు తెలుసు. వండర్ఫుల్. 3 ఈసారి మామూలు కరెక్ట్ రాశారు. జరుగుతాయా జరగవా? ఓకే, విల్ ఇట్ హ్యాపెన్ ఆర్ నాట్? ప్రొడ్యూసర్ గా మారుతారా? యా షూర్. కొత్త యాక్టర్స్ ఎవరన్నా కావాలా సార్? డెఫినెట్లీ కావాలి. నవ్వేడి ఎస్ అన్నట్ట నువ్వు అన్నట్ట? నేను రెడీ సార్, నేను ఆడిషన్స్ కి రెడీ. ఓకే 100%. ఓకే, ఇండస్ట్రీ స్టేట్మెంట్స్ ఇవి. హ్యూజ్ మాస్ హీరో ఇమేజ్ వల్ల సాయి లవర్ బాయ్ ఇమేజ్ కి దూరం అవుతున్నాడా? ఎస్ మేబీ. ఎందుకంటే ఐ డిడ్ంట్ డు ఎనీ స్క్రిప్ట్ లైక్ దట్. మేబీ ఐల్ డు సమ్ టైమ్ సూన్. ఇంకా 26 కదా, ఐ హావ్ లాట్ ఆఫ్ టైమ్ టు డు. ఐ కెన్ స్టిల్ ప్లే, ఐ కెన్ స్టిల్ డు లవ్ స్టోరీస్. త్వరలో లవర్ బాయ్ రోల్ లో కనబడబోతున్న సాయి దొరికేస్తా సార్ మా వాళ్ళు. గుడ్. రివర్ట్ విత్ హీరోస్. మీరు ఒకవేళ మల్టీ స్టారర్ చేస్తే యూ హావ్ టు టేక్ ది హీరోస్ నేమ్. ఈ వర్డ్ కి మీతో పాటు కాంబినేషన్. మల్టీ స్టార్ విత్ యూ. మేబీ మీ, వరుణ్ ఆర్ అఖిల్, because we 3 are same age group. So yes, yeah, super. And they are my friends also. So Varun. త్వరలో వరుణ్ అఖిల్ తో సినిమా చేయబోతున్న బెల్లంకొండ సాయి హీరోయిన్ గురించి వేట. కొత్త హీరోయిన్ గురించి, కొత్త హీరోయిన్ గురించి ఎదురు చూస్తున్నారు. ట్రూ ఆర్ ఫాల్స్? సాయి త్వరలో పెద్ద డైరెక్టర్ తో మూవీ చేయబోతున్నాను. అంటే స్టిల్ వేర్ ఇన్ టాక్, సో నథింగ్ ఫైనల్. ఇస్ ఫాల్స్. పెద్ద డైరెక్టర్ తో ఆల్రెడీ కథ విని ఓకే చెప్పబోతున్న సాయి. ఇక్కడ వరకు ఓకే. ఓకే అమ్మయ్య. సాయి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. నో. ఫాల్స్. సార్ జూమ్ అయింది సార్, జూమ్ అయింది. ఫాల్స్. ఫాల్స్. ఫాల్స్ ఫాల్స్. ఒక్క బ్రేక్ న్యూస్ రాట్లే. ఓకే, వి ఆర్ డన్. వెరీ వెల్ ప్లేడ్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ షోకి రావడం, ఇన్ని కబుర్లు చెప్పడం అండ్ చక్కగా ఓపెన్ గా చాలా వాటికి సమాధానం చెప్పడం. సో మీరు చెప్పిన ఈ సమాధానాలతో జనాలకి ఇంకొంచెం బాగా తెలుస్తారు. మీరు ఎలా ఆలోచిస్తున్నారు,
మీరు ఎలా ఆన్సర్ చేస్తున్నారని. సో అంత ఫ్రాంక్ గా ఓపెన్ గా మాట్లాడినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా తరఫు నుంచి చిన్న గిఫ్ట్ హ్యాంపర్, క్యూట్ గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ డెన్వర్ డియోడ్రెంట్ బాడీ స్ప్రే, ద రియల్ సెంట్ ఆఫ్ సక్సెస్. థ్యాంక్ యూ. కాంటినెంటల్ ఎక్స్ట్రా ఇన్స్టెంట్ కాఫీ వారి తరఫు నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్. Okay, thank you so much. ఇండియా స్ట్రాంగెస్ట్ కాఫీ. Okay. Yes. Nice. Great. అండ్ సాయి గారు మీకు కూడా కాంటినెంటల్ ఎక్స్ట్రా ఇన్స్టెంట్ కాఫీ వారి తరఫు నుంచి Thank you. గిఫ్ట్ హ్యాంపర్, ఇండియా స్ట్రాంగెస్ట్ కాఫీ. సో మీ ఇద్దరు ఈ షోకి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీరు వెళ్ళే ముందు మాకు హ్యాండ్ ఇస్తే మా గ్యాలరీలో ప్లేస్ చేసుకుంటాం. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి పులకదే మరి పలకదే తొలి వలపున తడిసి దేవదాసే కాళిదాసై ఎంత సో థ్యాంక్ యూ, సో స్వీట్. సో మీ చేతుల మీద కానీ ఈ గ్యాలరీలో ప్లేస్ చేద్దాం ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరు ఈ షోకి వచ్చినందుకు అండ్ బోల్డ్ అని కబుర్లు చెప్పినందుకు. Thank you. రైట్. అండ్ నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ.